కడప నగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు స్థానికంగా డివిజన్లలో నియమించే కమిటీలు కీలక పాత్ర పోషించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా సూచించారు. 21వ డివిజను సున్నపురాళ్లపల్లిలో డివిజన్ స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కడప మేయర్ పాకా సురేష్, స్థానిక కార్పొరేటర్ సుజాత, ఇన్ఛార్జ్ సుబ్బారాయుడుతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా పాల్గొన్నారు. కడప నగరంలోని అన్ని డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కమిటీలు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేలా చూడాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందించామని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని అంజద్ భాషా విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఐస్ క్రీమ్ రవి, దాసరి శివ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 21వ డివిజన్లోని సున్నపురాళ్లపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ వార్డు కమిటీల నియామక ప్రక్రియ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలామంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు స్వచ్ఛందంగా ఈ కమిటీలలో పాల్గొంటాము. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మేమందరం కూడా సమిధలుగా పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయము. భవిష్యత్తులో వీళ్ళందరినీ కలుపుకొని పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా మేమందరం ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ముందుగా పని ఏ అవకాశం ఉన్నా కూడా ముందుగా వీళ్ళకే అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా మా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా గారు, మా మేయర్ సురేష్, అలాగే మా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, మిగిలిన నాయకులందరూ కూడా మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, మా సురేష్ బాబు గారు అయితేనేమి, బీసీ నాయకులు అందరూ కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. మేము కూడా వాళ్ళు చెప్పిన మేరకే ఈరోజు వాళ్ళందరినీ వార్డు కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. 2 సచివాలయ పరిధిలో కూడా రేపు భవిష్యత్తులో పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మేమందరం స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తాము. అందరినీ కలుపుకొని రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మా పార్టీ జెండా రెపరెపలాడించే విధంలో మేమందరం ముందుంటామని, అన్ని డివిజన్ల కంటే కూడా 21వ డివిజన్లోనే అత్యధిక మెజార్టీతో అభ్యర్థులను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. మరి ఈ రచ్చబండ యొక్క ముఖ్య ఉద్దేశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో అభిమానం ఉంది. మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాభిమానం ఉంది. కానీ పార్టీని కూడా క్షేత్రస్థాయి నుంచి మనం నిర్మాణం చేయాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఎవరైతే ఈరోజు పార్టీ కోసము, పార్టీ కార్యకర్తలు, మరి అదేవిధంగా పార్టీ క్యాడర్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా రేపు భవిష్యత్తు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకందరికి కూడా మేలు చేసే కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా ఇవాళ క్షేత్రస్థాయి నుంచి పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వార్డు స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, మరి అదేవిధంగా సచివాలయ స్థాయి నుంచి కూడా మనం కమిటీలు వేసుకొని మరి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనమందరి పైన ఉంది. మరి అదేవిధంగా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అదే ఆదేశించడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళండి, రచ్చబండ కార్యక్రమాలు పెట్టి మరి మన కార్యకర్తలు, మన ప్రజల్లో ఒక నూతన చైతన్యాన్ని తీసుకురండి, అవేర్నెస్ తీసుకురండి. ఎందుకంటే రాబో ప్రభుత్వము మరి కార్యకర్తల ప్రభుత్వం ఉండబోతుంది. ఎందుకంటే మీరందరికీ తెలిసిందమ్మా, ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వం మరి ఏ రకంగా పనిచేసింది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మరి సుమారుగా 18 మాసాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 18 మాసాలలో మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందో మనకి ఇప్పటికే ఆ ప్రభుత్వానికి, జగనన్న ప్రభుత్వానికి, మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి తేడా మనకు స్పష్టంగా ఇప్పుడే కనిపిస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకోకుండా, మతం చూడకోకుండా, ప్రాంతం చూడకోకుండా, పార్టీలు అసలే చూడకోకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం మరి ఈరోజు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు. మరి ఈరోజు కేవలం హంగు ఆర్భాటం తప్ప మరి ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏమీ లేవు. మరి అదే కాకుండా మరి ఈరోజు మనం చూస్తున్నాం కడప నగరంలో ఒక కక్ష సాధింపులు. ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్ గా పనిచేస్తున్నాడంటే అతని మీద కక్షలు.
మరి ఈ రకంగా గతంలో ఎప్పుడు మనం చూడలేదు. మరి సుమారుగా 30-40 సంవత్సరాలు మనం చూసుకుంటే గాని కడప నగరంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న కడప నగరాన్ని మరి ఈ రోజు కక్షలు కార్ఖానాలన్నీ కూడా తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ మీద మరి ఈ రోజు అక్రమ కేసులు పెట్టడము, దొంగ కేసులు పెట్టడము, మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ రోజు కడప నగరంలో జరుగుతున్నాయి. కేవలం కడప నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ఈ రోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు మనందరికి తెలుసు. సుమారుగా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, కులానికి ఒక హామీ ఇచ్చి 143 హామీలు ఇచ్చాడు. మరి ఇవాళ 18 మాసాలలో ఏ ఒక్క హామీ అయినా పూర్తి స్థాయిలో అందించాడమ్మా? అందించలేదు. కేవలం ఒక పెన్షన్లు మాత్రమే. ఆ పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి 5 లక్షల మందికి పెన్షన్లు కోత కోసాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నెల నెల ఎంత పెన్షన్లు ఇస్తున్నాడో అదే దానికి సరిపడేటట్టుగానే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తున్నారు. ఆ ఏ విధంగా సాధ్యమైందంటే ఒక 1000 రూపాయలు పెంచేసి 5 లక్షల మందికి పెన్షన్లు కోత కోసాడు. మరి ఈ రకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కేవలం 39 లక్షల పెన్షన్స్ మన రాష్ట్రంలో తీసుకునేవాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్లు మరి ఆయన దిగే నాటికి 39 లక్షల పెన్షన్స్ క్రమేణా పెరుగుతూ 66 లక్షలకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి డివిజన్ లో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని అర్హత ఉంటే మరి ఏ కార్పొరేటర్ మీకు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటేనే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీరు అర్హత ఉంటే చాలు మీకు అందరికి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మరి పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అవుతుంది. ఒక్కటంటే ఒక్క పెన్షన్ మనకు కొత్త పెన్షన్ వచ్చిందమ్మా? ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ శాంక్షన్ చేయలేదు. మరి అది చేయకపోగా ఎన్నికల ముందు ఏం చెప్పాడు? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాడు. మరి ఇవాళ 18 మాసంలో ఎవరికైనా గాని ఒక్కరికి 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈ రకంగా అందరినీ మోసం చేశాడు. మరి అదే విధంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు చదువుకున్న పిల్లలకు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు ఇవ్వకపోగా మళ్ళా మనం వాలంటీర్ల ఉద్యోగాలన్నీ కూడా పీకేశారు. మరి వాళ్ళని నమ్మి ఏదైతే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, జగన్ 5,000 ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి నమ్మబలికి మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థనే తీసి పడేశాడు. మరి ఈ రకంగా వాలంటీర్లను కూడా మోసం చేశాడు. మరి అదే విధంగా ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు. ఎవరికైనా ఇచ్చాడమ్మా? ఈ 18 నెలల కాలంలో ఒక్కరికంటే ఒక్క నయా పైసా ఇవ్వలేదు. ఇప్పుడే చెప్పారు గృహిణీలకందరికీ కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు. మరి మనం 1.5 సంవత్సర కాలం మనకు 5 సిలిండర్లు రావాలి. కేవలం 1 సిలిండర్, అది కూడా అక్కడక్కడ అరకొర ఇచ్చేసి చేతులు దొరుకున్నాడు.